నేడే రాష్ట్ర బడ్జెట్ అది బడ్జెట్ సమావేశాలు లెక్క లేదు. ఏదో లొల్లులు పెట్టుకునే కార్యక్రమాలు ఉంది తప్ప బడ్జెట్ సమావేశాలు అయితే లేదు. సరే, బడ్జెట్ సమావేశాలు ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ని కేటాయింపబోతున్నాం అనుకుంటూ ఒక ప్రకటన అయితే రావడం కూడా జరిగింది. మరి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఏం కాబోతుంది? మరి ఆ బ్యాగును చూసి పాత జ్ఞాపకాలు రేవంత్ రెడ్డికి ఏమైనా వచ్చిందా? ఒకసారి మీరే చూడండి. నేడే రాష్ట్ర బడ్జెట్ రూపాయలు 3,20,000 కోట్లు. 2025-26 బడ్జెట్ రూపాయలు 3,04 లక్షల కోట్లు. గతేడాది కంటే 5% మేర పెంచే ఛాన్స్. వాస్తవ రాబడుల ఆధారంగానే ప్రవేశపెట్టనున్న సర్కార్ గతంలో పోలిస్తే తగ్గిన రాబడి మార్గాలు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు, పన్నుల వాటాపైనే పూర్తి భారం. బడ్జెట్తో సాగు సంక్షేమానికి పెద్దపీట. విద్యార్థినులను ఈ స్కూటర్లు పంపిణీ, చేయూత పింఛన్ల పెంపుకు నిధులు కేటాయించే అవకాశం. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద రూపాయలు 50,000 పెంచే ఛాన్స్. అయితే రేవంత్ రెడ్డి కొత్త పరిణామం తీసుకొస్తా ఉన్నాడు. ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇచ్చిన దాంట్లోనే కొన్ని పెంపు కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. నిజానికి ఎన్నో బడ్జెట్ సమావేశాలు పెట్టారు. ఒక బడ్జెట్ సమావేశంలో మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అన్నారు. ఫస్ట్ బడ్జెట్ సమావేశాల్లో ఏమో మేము 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా వెళ్తామని అన్నారు. కానీ ఇప్పుడు ఆ రెండు వాటిపైన ప్రభుత్వం ఎప్పుడో చేతులు ఎత్తేసింది. ఇప్పుడు మాత్రము మేము వ్యవసాయ రంగాన్ని, విద్యారంగాన్ని, ఆ తర్వాత షాదీ ముబారక్ లేకుంటే కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలపైన ఇంకో 50,000 1,116 ఇస్తే ఇప్పుడు 1,50,116 రూపాయలు ఇచ్చే కార్యక్రమం దిశగా మేము చూస్తామనుకుంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి దీని ఎప్పటి వరకు సాగబోతుంది? అసలు బడ్జెట్లో ఏం ఉండబోతుంది? అసలు బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? రేవంత్ రెడ్డి ఏది పెడదామని చూస్తూ ఉన్నాడు. ఈ దగ్గర ప్రభుత్వం సాగాలంటే ఏం చేయాలి, ప్రభుత్వం ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి అన్నట్టుగా వీళ్ళు కొంత వేసుకున్నారు. ఇందులోనూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి చేసేది ఏంది? భూములపైన, మూసి రివర్లపైన ఆయన వెచ్చించే కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. వాటి మీదనే వేసే అవకాశాలు మోస్తారుగా ఉన్నాయి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు క్లియర్ కట్గా మేము ఈ శాఖ మీద వేస్తున్నాం అనుకో క్లియర్ కట్గా చెప్పి వాళ్ళు బడ్జెట్ని ప్రవేశపెట్టి 10 రోజుల్లో లేక నెల లోపులో ఆ యొక్క బడ్జెట్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటోళ్ళు, వాళ్ళకు అందజేసేటోళ్ళు. కానీ ఈ ప్రభుత్వం ఇట్లా బ్యాగులు పట్టుకొని ఫోటోలు దిగడానికి తప్ప వీళ్ళు ప్రజల దాకా తీసుకెళ్ళడు కాదు, మధ్యలోనే మింగేసే కార్యక్రమాలు. రేవంత్ రెడ్డి 90% మింగేస్తాడు 100. ఆ 10%లో మధ్య 5% కాంగ్రెస్ కార్యకర్త మింగేస్తూ ఉంటాడు. ఆ 5%లో 5% ఇంకో 3% ఇంకోతను మింగేస్తూ ఉంటాడు. లాస్ట్కి పోయేది 2% మాత్రమే. ఆ 2%లో మాత్రమే అందుతాయా అందదా అనేది కొంత డౌట్ అయితే ఉంది. ఇక్కడ ఏమని పెట్టారు? 3,20,000 కోట్ల రూపాయలు ఈసారి బడ్జెట్ని ఎస్టిమేట్ చేస్తూ ఉన్నాం అనుకుంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా దేనికి ఇది చేస్తూ ఉన్నారంటే బడ్జెట్ సాగు సంక్షేమానికి పెద్దపీట, అంటే వ్యవసాయ రంగానికి పెద్దగా మీరు పీట వేస్తున్నామని చెప్తున్నారు. అంటే రైతు బంధు ఇవ్వబోతున్నారో లేకుంటే ఏమైనా కొత్త రైతులు కొత్త పాలసీ పెడుతున్నారో అది కూడా చూసే అవకాశం ఉంది. విద్యార్థులను ఈ స్కూటర్ల పంపిణీ, స్కూటర్లు ఇచ్చే బదులు ఒక 100 మంది ఉన్న చోట ఒక 20 ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది, ఒక 30 ఉద్యోగాలు ఇస్తే బాగుంటుంది. ఈ స్కూటీలు దేనివల్ల? ఈరోజు స్కూటీలు కొనలేనంత స్థాయిలో ఎవరు లేరు. ప్రతి ఒక్కరు స్కూటీ కొనేంత స్థాయిలో ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముచ్చట పరంగా చూసుకుంటే ఇదంతా ఏది అయ్యేటట్టు అవపడతలేదు, ఏది కూడా అయ్యట్లేదు. చేయుత పింఛన్ల పెంపుకు ఇక పింఛన్లు కూడా పెంచే అవకాశం ఉందట. ఈ మాట మీద కూడా కొంతవరకు డౌటే ఉంది. ఎందుకంటే గతంలో ఇదే మాటని అసెంబ్లీలో ప్రస్తావించడం కూడా జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారో కూడా చూద్దాం. నిధుల కేటాయించే అవకాశం అయితే ఉంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పైన వీళ్ళు తులం బంగారమే ఇయ్యలేదు, ఇంకా 50,000 ఏమొస్తారు? ఇప్పటిదాకా ఇవ్వాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులేగా సరిగ్గా పంపిణీ కాలే. ఒక్కొక్క నియోజకవర్గాల్లో అయితే పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు నడుస్తూ ఉంటే వాళ్ళకు అప్పుడు కళ్యాణ లక్ష్మి వచ్చిందంటే ఇక ప్రభుత్వం ఎంత చక్కగా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. వాళ్ళకు టైంకి మాత్రం బండిలలో పెట్రోల్ ఉండాలి, కార్లలో డీజిల్ ఉండాలి, హెలికాప్టర్లో ఫ్యూయల్ ఉండాలి, టైంకి వాళ్ళు తిరగడానికి జల్సాలు చేయడానికి సభలు పెట్టుకోవాలి. కానీ ప్రజల సారికి వచ్చేసరికి మాత్రము డబ్బులు ఉండయి, ఏ వ్యవహారం కూడా నడిచే అవకాశం ఆస్కారం ఎక్కడ కూడా ఉండదు. ఇదే తీరా రేవంత్ రెడ్డి ప్రభుత్వంది. ఇది పద్ధతేనా?